హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో మార్చి నెలలో అంటే ఫాల్గుణ మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది, అలాగే ఆ రోజున చంద్రోదయ సమయం ఏమిటి, చవితి తిథి సమయం ఏమిటి, అలాగే ఏ మంత్రం పఠించాలి, నక్షత్రం, అలాగే ఆ రోజున స్వామివారికి ఏ నైవేద్యం సమర్పించాలి అనే విషయం గురించి మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకి ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ శుభకార్యం చేసినా, అశుభకార్యమైన ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా సరే ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేస్తూ ఉంటాం. మనం చేసే పనిలో ఆటంకాలు కలగకుండా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాము. ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఆటంకాలు కలుగుతుంటే ప్రతి మాసంలో వచ్చే బహుళ పక్షంలో వచ్చే చవితి తిథి రోజున సంకటహర చతుర్థిని జరుపుకుంటాము. ఈ రోజున ఉపవాసం ఉండి ఉదయం సాయంత్రం విఘ్నేశ్వరుని పూజ చేసుకొని, అలాగే చంద్రోదయ సమయంలో చంద్రుడికి అర్ఘ్యమిచ్చి మన ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఇలా ప్రతి మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని పూజ అనేది 3 వారాలు, 5 వారాలు, 9 వారాలు, 11 వారాలు, 21 వారాలు అని పెట్టుకొని స్వామివారి పూజ చేయడం వలన మనం చేసే పనిలో ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. అయితే ప్రతి మాసంలో కూడా సంకటహర చతుర్థి అనేది తదియతో కూడిన చవితి రోజున మనం చేసుకోవాలి. ఒక్కోసారి చవితి తిథి అనేది మిగులు తగులు అని 2 రోజులు కూడా వస్తుంది. అయితే అలాంటప్పుడు ఏం చేయాలి అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అలాంటప్పుడు తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్న రోజున మనం సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో ఫాల్గుణ మాసం మార్చి నెలలో ఉంటుంది. మార్చి 28 జరుపుకోవాలా, మార్చి 29 జరుపుకోవాలా అనే విషయం గురించి ఈ రోజున మీకు తెలియజేస్తాను. ఇప్పుడు చవితి తిథి సమయం వచ్చేసి శ్రీ శోభకృత నామ సంవత్సరం ఫాల్గుణ మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. మార్చి 28 గురువారం సాయంత్రం 4:32 నుండి చవితి తిథి ప్రారంభమై మార్చి 29 శుక్రవారం సాయంత్రం 5:17 వరకు చవితి తిథి ఉంటుంది. అయితే మనకు తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్న రోజున సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. కాబట్టి తదియ, చవితి, చంద్రోదయ సమయం ఈ 3 కూడా కలిసి వచ్చింది 28వ తారీఖు గురువారం వచ్చింది. కాబట్టి ఆ రోజున సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. సంకటహర చతుర్థి మార్చి 28వ తారీఖున నక్షత్రం స్వాతి నక్షత్రం సాయంత్రం 4:33 వరకు ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం వస్తుంది. మార్చి 28వ తారీఖున చంద్రోదయ సమయం వచ్చేసి రాత్రి 9:27 వరకు చంద్రోదయ సమయం ఉంటుంది. అప్పుడు చంద్రునికి అర్ఘ్యమిచ్చి మన ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఈ నెలలో బాలచంద్ర మహాగణపతి అనే పీఠం పేరుతో విఘ్నేశ్వరుని పూజించాలి. ఈ రోజున నైవేద్యంగా కుడుములు, పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. విన్నారు కదా, ఈ మార్చి నెలలో ఫాల్గుణ మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది, చంద్రోదయ సమయం ఏమిటి, చవితి తిథి సమయం, ఇలా అన్ని విషయాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.